ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 23వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సోమవారం. తిథి షష్ఠి. మధ్యాహ్నం 10 గంటల 3 నిమిషాల వరకు. నక్షత్రం భరణి. సాయంత్రం 5 గంటల 33 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల నుంచి 6 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 36 నిమిషాల నుంచి 1 గంట 21 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 3 నిమిషాల నుంచి 2 గంటల 33 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు. ఈరోజు విశేషం పాల్గొన శుద్ధ షష్ఠి సోమవారం. ఈరోజు షష్ఠి తిథి, దానికి తోడు సోమవారం. ఇవన్నీ ఒకే రోజు కలిసి రావడం చాలా శుభ పరిణామం. ఈరోజు మనం చేసే ఏ చిన్న దైవ కార్యమైనా ఎంతో పెద్ద ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తారు. ఇక తిథి విషయానికి వస్తే ఈరోజు శుద్ధ షష్ఠి. షష్ఠి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మనల్ని కంటికి రెప్పలా కాపాడే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఆ కుమారస్వామికి షష్ఠి తిథి అంటే అత్యంత ప్రీతికరం. అంధకారంలో ఉన్నవారికి జ్ఞాన జ్యోతిని ప్రసాదించే దేవుడు ఆయన. దానికి తోడు ఈరోజు సోమవారం. సోమవారం అనగానే పరమశివుడు గుర్తుకొస్తాడు. శివుడికి అత్యంత ఇష్టమైన రోజు సోమవారం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు తండ్రి కొడుకులిద్దరికీ ఒకేసారి అత్యంత ఇష్టమైన రోజు కావడం చాలా విశేషం. శివుడు లయకారకుడు. మనలోని అజ్ఞానాన్ని చెడును నాశనం చేసేవాడు. ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి మనకు ధైర్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. అందుకే ఈరోజు ఇద్దరిని తలుచుకొని ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం తథ్యం. మన రోజువారీ జీవితంలో పూజలకు గంటల తరబడి సమయం కేటాయించడం, పెద్ద పెద్ద హోమాలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ భగవంతుడికి కావాల్సింది మన ఆడంబరాలు కాదు, కేవలం మనలోని స్వచ్ఛమైన భక్తి, ప్రశాంతమైన మనస్సు మాత్రమే. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇళ్ళు శుభ్రం చేసుకోండి. పూజామందిరంలో దేవుడి పటాలు లేదా విగ్రహాల ముందు దీపారాధన చేయండి. పరమశివుడికి ఇష్టమైన మారేడు దళాలతో శివలింగాన్ని లేదా శివుడి పటాన్ని అలంకరించండి. మారేడు దళాలు దొరకకపోతే కనీసం ఇంట్లో ఉన్న పూలతో భక్తిగా పూజించండి. వీలైతే కొంచెం ఆవు పాలు లేదా స్వచ్ఛమైన నీటితో శివలింగానికి మీ చేతులతో మీరే అభిషేకం చేసుకోండి. ఆ స్పర్శ వల్ల మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా ప్రశాంతత వస్తుంది. ఇక సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. మందారాలు లేదా ఎర్ర గులాబీలతో స్వామిని పూజించండి. పూజ చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాలను మనస్సులో జపించుకోండి. పెద్ద పెద్ద స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదు. దేవుడి మీద లగ్నమైన మనస్సుతో ఈ చిన్న మంత్రాలు చదివినా చాలు. నైవేద్యంగా ఏదైనా పండు లేదా కొంచెం బెల్లం ముక్క పెట్టినా స్వామి సంతోషంగా స్వీకరిస్తాడు. ఇక ఈరోజు పూజ వల్ల కలిగే ఫలితాల గురించి మాట్లాడుకుందాం. సోమవారం నాడు శివారాధన చేయడం వల్ల మనసులోని ఆందోళనలు, భయాలు పూర్తిగా తొలగిపోతాయి. చంద్రుడికి అధిపతి అయిన శివుడు మన మనస్సును ప్రశాంతంగా స్థిరంగా ఉంచుతాడు. ఇక షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా సంతానలేమితో బాధపడేవారు లేదా పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళన చెందే తల్లిదండ్రులు ఈరోజు కుమారస్వామిని మనసారా వేడుకుంటే ఆటంకాలన్నీ తొలగిపోయి పిల్లలకు మంచి జరుగుతుంది. మన జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం లేదా నాగదోషం ఉన్నవాళ్ళు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల ఆ దోషాల తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే కోపతాపాలు తగ్గి కుటుంబంలో అందరూ అన్యోన్యంగా ఉండేలా ఈ పూజ దోహదపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ పూజ మంచి ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారో లేదా ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటే త్వరగా కోలుకుంటారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మనం ఏ పనులు మొదలుపెట్టినా అందులో ధైర్యంగా ముందుకు సాగడానికి, విజయం సాధించడానికి స్వామి ఆశీస్సులు ఎంతో అవసరం. ఆయన జ్ఞానానికి, ధైర్యానికి ప్రతీక కాబట్టి మనలో ఉన్న బద్ధకాన్ని పోగొట్టి చురుకుదనాన్ని పెంచుతాడు. దేవుణ్ణి ఎప్పుడు కోరికల చిట్టా చదివి ఇబ్బంది పెట్టకూడదు, కానీ నేనున్నాను అన్నట్లుగా దేవుడు మన పక్కన ఉన్నాడన్న ఒక ధైర్యం మనకు కొండంత బలాన్ని ఇస్తుంది. మనం చేసే పనుల మీద మనకు నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఈరోజు సాయంత్రం వేళ కూడా వీలైతే కుటుంబ సమేతంగా దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. గుడిలో ఒక అరగంట పాటు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుంటే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఆ గుడిలోని పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఆవహించి రేపటి ఉదయాన్ని ఎంతో ఉత్సాహంగా ఎదుర్కొనే శక్తినిస్తుంది.
ఈ సోమవారం రోజును ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, దైవ చింతనతో గడపండి. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం నమ శివాయ అని కానీ లేదా మీకు నచ్చిన దైవం పేరును కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ సోమవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ యోగంతో అదృష్టం కలిసి వస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. భూ గృహ ప్రయత్నాల్లో పురోభివృద్ధి సూచితం. ఎదురు చూస్తున్న పని ఒకటి వెంటనే అవుతుంది. అవరోధాలు తొలగుతాయి. స్నేహితుల వల్ల శాంతి లభిస్తుంది. ప్రయాణ లాభం సూచితం. కుటుంబంలో అందరూ సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. పాత మిత్రులు కలుస్తారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన రీతిలో పనులు చక్కదిద్దుతారు. మీ వ్యూహాలు ఆలోచనలు కలిసి వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు తోడుగా నిలుస్తారు. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలించి అవసరాలు తీరుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు హెచ్చుతగ్గులు ఉన్నా మొత్తానికి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభిస్తాయి. ఆస్తి విషయాలు చర్చకు వస్తాయి. మంచి సమయం కోసం వేచి ఉండి భవిష్యత్తు ప్రణాళికలను పరిశీలించండి. వ్యాపారం లాభిస్తుంది. అప్పు చేయడం అంత మంచిది కాదు. విదేశీ చదువుల వ్యవహారంలో జాగ్రత్తలు అవసరం. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు తెలివి చాకచక్యంతో వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలపరిచి సరైన రీతిలో మలుచుకుంటారు. శుభ ఫలితం ఉంటుంది. గత వైభవం లభిస్తుంది. మనోభిష్టం నెరవేరుతుంది. ఉద్యోగంలో తెలియని అవరోధం ఒకటి ఎదురవుతుంది. వివాదాలకు అవకాశం ఉంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ధర్మం వేడవద్దు. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడి ఊరట లభిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే చాకచక్యంగా వ్యవహరిస్తారు. శుభకార్యాల నిర్వహణపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మునుపటి కంటే అభివృద్ధి చెందుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. జాగ్రత్త అవసరం. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాల వారు వివాదాల నుంచి బయటపడతారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ, వస్తు లాభాలు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం. కార్యాలయంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు. ఆశించిన డబ్బు కొంత ఆలస్యంగా అందగలదు. మీ సలహా పాటించి ఇతరులు లాభం పొందగలరు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు తలెత్తనున్నాయి. పట్టుదలతో ముందుకు వెళ్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. పలుకుబడి పెరుగుతుంది. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యానికి గురవుతారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనకు లోనవుతారు. మిత్రులు సహాయం చేస్తారు. ఆదిత్య హృదయం చదివితే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతి అడుగు నిదానంగా వేయండి. ధర్మ మార్గంలో ఆలోచించండి. ముఖ్య వ్యక్తుల సలహాలను పాటించండి. ముఖ్యమైన పెద్ద కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. మంచి వార్తను వింటారు. అయినా దీక్షతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన పిలుపు సంతోషం కలిగిస్తుంది. కొత్త వస్తువులు వస్త్రాలు కొంటారు. శుభకార్యాలపై బంధువులతో చర్చలు సాగిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోండి. తెలియని ఆవేదనలు ఉండవచ్చు. దైవ చింతనలో అన్నీ మర్చిపోండి. జీవిత భాగస్వామి వలన చాలా లాభాలు ఉన్నాయి. మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. పనుల్లో పురోగతి లభిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. బుద్ధి బలంతో సుస్థిరమైన భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. వ్యాపార లాభాలు విశేషంగా ఉన్నాయి. దైవానుగ్రహంతో లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సామరస్య ధోరణి మేలు చేస్తుంది. ఆవేశపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు రానియకూడదు. ఒక శుభం జరుగుతుంది. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకొని ఊరట చెందుతారు. అనుకున్న పనులను సాఫీగా పూర్తి చేయడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు రావచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు సాధిస్తారు. పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం, వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నత స్థితి పొందుతారు. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక దైవ చింతనలో పాల్గొంటారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన ఆభరణాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక లాభం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగ ఫలితం శుభప్రదం. అధికారుల ప్రశంసలు పొందుతారు. అభివృద్ధి సూచితం. అభిమానించేవారు ఉంటారు. వ్యాపారంలో తగిన లాభం ఉంటుంది. చంచలత్వం పనికిరాదు. న్యాయబద్ధంగా వ్యవహరించండి. ఒక చిక్కుముడి వీడుతుంది. బంధుమిత్రులతో ఆనందిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. విష్ణుమూర్తిని స్మరించండి. శుభం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి. కొంత శ్రమపడ్డ విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. వివాహాది వేడుకల నిర్వహణపై తుది నిర్ణయానికి వస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇంతకాలం ఎదురుచూసిన మార్పులు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ వర్గాలకు పదవులపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ధన, వస్తు లాభాలు పొందుతారు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనిని చేపడతారు. జీవిత భాగస్వామి మీ నుంచి ఏదో ఆశించడం జరుగుతుంది. సూర్య నమస్కారాలు మంచివి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ ఈరోజు క్రమేపీ తొలగిపోతాయి. నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో పదవీ లాభం సూచితం. పెద్దల ప్రశంసలు ఉంటాయి. ప్రతి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. వాహన శుభయోగాలు ఉన్నాయి. సుఖ సంతోషాలతో కాలం గడుస్తుంది. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో విఘ్నం ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
రుణ ప్రయత్నం ఫలిస్తుంది. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కొన్ని సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలతో బాధ్యతలు పెరుగుతాయి. ఒక్కొక్క పనిని నిదానంగా చేసుకోవడమే మంచిది. బంధువుల రాక ఉంటుంది. మీ సహనం మీకు మంచి చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యూహాలను అమలు చేసి సత్తా చాటుకుంటారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. కాలం మిశ్రమంగా ఉంటుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ఉద్యోగంలో బాగుంటుంది. పెద్దల ఆశీస్సులతో ఆపద నుంచి బయటపడతారు. వ్యాపారం మిశ్రమం. శ్రద్ధ పెంచాలి. చంచలత్వం వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. వ్యాపారాలు మరింత పుంజుకొని లాభాల దిశగా నడుస్తారు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు ఉంటాయి. రాజకీయ వర్గాల యత్నాలలో కొంత కదలికలు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూ గృహ యోగాలు కలిసి వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు గతానుభవాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో తెలియని ఆటంకం ఎదురవుతుంది. ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. దేనికి తొందర వద్దు. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. వ్యాపారంలో అప్రమత్తత అవసరం. గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. సమిష్టి నిర్ణయాలు కలిసి వస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్య ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనుల్ని పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు అంది నిరుద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో పలుకుబడి పెంచుకుంటారు. వ్యాపారాల విస్తరణలో భాగస్వాముల సహకారం అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, గందరగోళం తొలగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు మరింత చేరువవుతాయి. మీ శ్రమ ఫలిస్తుంది. విదేశీ విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక కలిసి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటారు. ఇంటి పనులు ముమ్మరం చేస్తారు. కొత్త పరిచయస్తులు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. శుభం జరుగుతుంది. శ్రద్ధగా పని మొదలు పెట్టండి. వ్యాపార బలం పెరుగుతుంది. విశేష ధనలాభం సూచితం. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. మిత్రుల ద్వారా లాభపడతారు. గత వైభవం లభిస్తుంది. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆస్తుల విషయంలో గందరగోళం తొలగి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. నూతన ఉద్యోగ లాభం. సోదరులు, మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గుతుంది. దైవ దర్శనాలతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు నూతనోత్సాహంతో ముందుకు సాగి అనుకున్న విజయాలు సొంతం చేసుకుంటారు. ఉద్యోగంలో కోరుకున్నది జరుగుతుంది. దృఢ సంకల్పంతో పనిచేయండి. ధైర్యం, ధర్మం రెండూ సమపాళ్లలో ఉండాలి. ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. రుణ సమస్యలు తొలగుతాయి. మంచి కాలం నడుస్తుంది. ఇంతకాలం పడిన ఇబ్బందులు అధిగమిస్తారు. చేపట్టిన వ్యవహారాలు మరింత వేగంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు మరింతగా గుర్తుకు తెచ్చుకుంటారు. చాకచక్యం, నేర్పుగా భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థాయి వారి సహాయ సహకారాలు అందుతాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహావసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. ఇంట్లో శుభకార్యాలకు సిద్ధమవుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆస్తి లాభం గోచరిస్తుంది. వ్యాపారాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆదాయం బాగుంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు తీరని సమస్యలు తీరి ఊరట చెందుతారు. శుభకాలం నడుస్తోంది. సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. మేలు జరుగుతుంది. ఆశయ సాధనలో ఒక మెట్టు పైకెక్కుతారు. వ్యాపారం కలిసి వస్తుంది. ఒక సమస్య పరిష్కారం అవుతుంది. నూతన ప్రయత్నాలు విజయం సాధిస్తాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కుటుంబ పరంగా మేలు జరుగుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తినిస్తాయి. రావాల్సిన సొమ్ము సైతం అందుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింత పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి మరింత సహాయం అందుకుంటారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలను స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పరిస్థితులు మారినట్లు అనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. సూర్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ పరంగా శ్రమ పెరుగుతుంది. సమస్యలు రాకుండా చూసుకోవాలి. కాలం సహకరించడం ఉండదు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని మౌనంగా పనిచేసుకుంటూ సరైన సమయం కోసం వేచి చూడాలి. ఇంట్లో వారి సూచనలతో మేలు జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. స్థిరాస్తిపై ఒప్పందాలు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఊహించని ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. కుటుంబం వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవ చింతనతో మునిగిపోతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్న సమయం. మధ్యవర్తిత్వం జరపవలసి ఉంటుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.